ప్రైజ్ లార్డ్. యేసుతో నా జీవితం అనే ఛానల్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజున బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా! ఈ రోజున శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకునే ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు అందించి సత్యమైన మాటలు అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను. అంటే దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని పరిచర్యకి తమను తాము అప్పగించుకుంటారు. అయ్యో! నేను దేవుని వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుని యొక్క సంఘానికి లేతే దేవుని యొక్క పరిచర్య దేవుని పరిచర్య అంటే పాటలు పాడడం, వాక్యం చెప్పడం లేకపోతే ప్రార్థన చేయడమే కాదండి. దేవుని పరిచర్య అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించి నీ తోటి సహోదరుని హృదయపూర్వకంగా హత్తుకొని జీవించే జీవితం కలిగి ఉండాలని. ఇది నిజంగా అనేక మంది జీవితాల్లో సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి అనుకుంటారు. ఆ సేవ ఏంటంటే సంఘపరంగా ఉన్న సేవ. పాటలు పాడడం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, లేకపోతే ప్రార్థన చేయడం, సంఘంలో సమాజంలో ఒక హుందాతనంగా వ్యవహరించడం, ఒక ఒక ఏంటంటే పాస్టర్‌గా లేకపోతే ఒక బిషప్‌గా నేను ఎదగాలి లేదా ఆ రీతిగా నేను ఉండాలని చెప్పి ఉండడం మంచిదే. అలా ఉండకూడదని నేను చెప్పట్లేదు. ఉండడం మంచిదే. కానీ ఈ రోజున నీవలా ఉంటున్నావు. నీ సేవా పరిచర్య ఉంది. కానీ నీ సేవా పరిచర్య దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నదా? లేదా? అనేది మనల్ని మనం ఒకసారి సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలని దేవునికి స్తోత్రం. అంటే దేవుని పరిచర్య అంటే ఏదో వాక్యం చెప్పేసి 4 మాటలు సంఘంలో చెప్పేసి వచ్చేసి నేను చాలా పరిచర్య చేస్తున్నాను. నా అంతట సేవకుడు లేడు, లేకపోతే సేవకురాలు లేదు అని చెప్పి అనుకోవడం దేవుని చిత్తము కాదు గానీ, మనకొక మంచి మార్గదర్శకురాలు, ఒక మంచి మోటివేషనల్‌గా, ఒక మంచి గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా మన ముందుకి ఒక ఉన్నతమైన వ్యక్తిని మరి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆవిడే మదర్ తెరీసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మదర్ తెరీసా అనే ఆమె యుగొస్లావియా మరి ఆ యొక్క దేశంలో జన్మించడం, ఆ బిడ్డ చిన్ననాటి నుంచి కూడా తల్లి దగ్గర చక్కగా పెరుగుతూ, ఆ యొక్క సండే స్కూల్‌కి వెళ్ళి, వస్తూ చక్కని పాఠాలు నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ఎదుగుతున్న కాలంలో ఆమెకి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి సేవ చేయాలనే ఆలోచన కలిగింది. అంటే నేను కూడా దేవుని పరిచర్యగా ఒక నన్‌గా మారాలి. అంటే వివాహం అనేది చేసుకోకుండా దేవుని సేవకి నా జీవితాన్ని అంకితం చేయాలనుకుంది. తనని ఎప్పుడైతే సమర్పించుకుందో అప్పటినుంచి ఆమె తన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకొని మరి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తనని తాను పురుకొల్పుకొని అనేకమైన శ్రేష్టమైన మార్గాలు ఎంచుకుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే తను మరి నీ వయస్సు ఇంకా కొంచెం చిన్నగా ఉందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ కూడా ఆమె వినకుండా దేవుని పరిచర్యకి తను తాను అప్పగించుకుంది. కొంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంది, ఎదిగింది. ఆ తర్వాత దేవుని యొక్క పరిచర్యలో వెళ్ళడానికి ఆమె ముందడుగు వేస్తున్నప్పుడు ఆమె దగ్గర చిల్లి గవ్వలేదండి. ఆమె దగ్గర ఒక్క రూ. 5 మాత్రమే ఉన్నది. రూ. 5 కాయిన్ తను ఒక పరిచర్య స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఏదైనా దేవుని సేవ చేయడానికి నాకు ధనం కావాలని చెప్పి ఆమె ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు తన చేతిలో ఏమీ లేదు. ఒక రూ. 5 మాత్రమే ఉంది. ఆ రూ. 5 మరి తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళింది. ఈ రోజున ఒక సేవ చేయాలంటే మాకంత ధనం కావాలి, ఇంత ధనం కావాలి, లేకపోతే ఆ మైక్ సెట్‌లు కావాలి, ఈ మైక్ సెట్‌లు కావాలి, లేకపోతే ఇంత పెద్ద మందిరాలు కావాలి, లేకపోతే పెద్ద ఏసీలు కావాలి, ఫ్యాన్‌లు కావాలి, లైట్‌లు కావాలి, లేదా పెద్ద పెద్ద విశాలమైన హాల్స్ కావాలి. అలా అయితేనే ప్రజలొస్తారు, విశ్వాసులొస్తారు. ఇలా ఉంటేనే సేవ, ఇలా ఉంటేనే పరిచర్య, ఇలా ఉంటేనే దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు, లేదా ఇలా ఉంటేనే దేవుని పరిచర్య చేసినట్టు అనుకోవడం దేవుని చిత్తము కాదు గాని, ఒక చిన్న బిడ్డ ద్వారా మనం ఒక శ్రేష్టమైన అంశం తెలుసుకోవచ్చండి. ఒక రూ. 5 తన జీవితంలో ఒక రూ. 5 అంటే ఆ రూ. 5తో తన సేవా జీవితం ప్రారంభించింది. తన మొదటి ప్రయాణము మరి ఆ యొక్క ఆ యొక్క ప్రాంతము మన విదేశాల్లో ఉన్న ఆ ప్రాంతం నుంచి ఆమె మరి భారతదేశంలో ఈ కలకత్తా మహానగరానికి రావడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలకత్తా మహానగరాల్లో ఆమె మురికి వాడల్లో మరి అక్కడ చిన్న చిన్నగా ఆ యొక్క బిడ్డల్ని పిలిచి సండే స్కూల్‌లో చెప్పడం. ఆ తర్వాత వీధిలో పడిపోయిన ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల్ని లేకపోతే ఆ యొక్క పిల్లల్ని ఇలాగా భయంకరమైన వ్యాధులతో మరి ఆనాటి కాలంలో భారతదేశంలో ప్రజలు ఎలా ఉండేవారంటే మరి ఒక కుష్టు వ్యాధి వచ్చినా లేకపోతే ఏ భయంకరమైన జబ్బు చేసినా మరి ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వీధుల్లో పారవేసే
దురాచారము. అంటే నిజంగా భారతదేశంలో ఆ రోజున ప్రజలకి జ్ఞానం అనేది లేకపోవడం ద్వారా ప్రజలందరూ కూడా ఒకరిని చూసే మనస్తత్వం లేదు. సహాయం చేసే మనస్తత్వం లేదు. సేవా పరిచర్య చేసే మనస్తత్వం లేదు. ఆ సేవా పరిచర్య చేసే మనస్తత్వం లేని ఈ ప్రజలకు ఒక మహా తల్లి భారతదేశానికి వచ్చి కలకత్తా మహానగరంలో వీధుల్లో పడి ఉన్న కుష్టి వ్యాధిగ్రస్తులనేంటి, స్త్రీలనేంటి, బిడ్డలనేంటి ప్రతి ఒక్కరిని కూడా అనాథలను ఆదరించి ఒక సంస్థను ఏర్పాటు చేసి తన తన జీవితాన్ని సేవా పరిచర్యకి అంకితం చేసుకొని వారిని వారికి కావాల్సిన అవసరతలు తీర్చి, వారికి సహాయం చేసి, వారి పరిచర్య చేసి, వారిని బ్రతికించి అనేక మంది తన వలే ఈమెకున్న మరి నిజంగా ఈ ఈమెకున్న ఆశీర్వాదం, డెడికేషన్ నా జీవితం వివాహంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి నేను కాదు. నా దేవుడు నన్ను దర్శించాడు. నేను సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆమెకు నా డెడికేషన్ చూసిన అనేక మంది వ్యక్తులు మరి ఒకానొక దినాన ఒక అమ్మాయికి ఒక వివాహం కుదిరితే, ఆ వివాహం కుదిరిన సమయంలో ఆమెకి ఒక కుష్టు పొడలాగా వచ్చిన ఆ యొక్క మచ్చ మొహం మీద చూసి ఆమెని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన స్థితిని బట్టి వారేం చేస్తారంటే ఈమెను తీసుకెళ్ళి మదర్ తెరిసా ఆ యొక్క ఆశ్రమంలో పెట్టినప్పుడు ఆమె అక్కడ ఉన్న ఆ డెడికేషన్ ఆ యొక్క వ్యక్తులుగా ఆ సేవా పరిచర్య చేసే స్థితిని చూసి ఆమె కూడా అక్కడ తర్ఫీదు పొంది అక్కడ ఆమె చేస్తూ అక్కడ ఆమె స్వస్థత పొందుకున్నాక మరలా తిరిగి వెళ్ళమ్మా నువ్వు వివాహం చేసుకో. నేను చేసుకోవడానికి మరి నీ వారొచ్చారు అని చెప్తే, నేను వెళ్ళనమ్మా. నేనిక్కడే ఉండి మీకు పరిచర్య చేస్తానని చెప్పి తనను తాను సేవా పరిచర్యగా అంటే ఒక వ్యక్తి సేవకు సమర్పించుకుంటే అండి, ఒక డబ్బు అడ్డు రాదు, ఒక కులం అడ్డు రాదు, లేకపోతే ఒక మతం అడ్డు రాదు, లేకపోతే ఏ బంధాలు కూడా అడ్డు రావండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సేవా పరిచర్యకి నాకింత డబ్బు కావాలండి, లేకపోతే ఇంత హోదా కావాలి, లేకపోతే నాకు ఇటు స్థితి, ఈ హాలు, మైకులు, మైక్ సెట్టింగ్ ఇవి ఉంటేనే నేను సేవ చేస్తాననడం దేవుని చిత్తము కాదు గాని, 12 ఏళ్ల వయసులో సమర్పించుకునే ఈ బిడ్డ ఒక భారతదేశంలో ఒక గొప్ప సేవ చేసి, భారతదేశానికే శాంతి బహుమతి, ఒక మదర్ ఆఫ్ ఇండియాగా, మదర్ టెరిస్సాగా ఒక గొప్ప పేరు తెచ్చుకుందండి. ఈ రోజున సేవా పరిచర్యను నీవెలా చేస్తున్నావు? డబ్బు కోసం సేవ చేసే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే ధనం కోసమే సేవ చాలా మంది ప్రజలేంటంటే పొట్టకూటి కోసం అంటే ఒక 4 మాటలు చెప్తే ఏదో 4 మాటలు చెప్తే 4 డబ్బులొత్తాయి. నేను నా భర్త, నా బిడ్డల కుటుంబం పోషింపబడితే చాలు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అలా బ్రతకడం దేవుని చిత్తము కాదు గాని, ఈ రోజున సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒకవేళ పరిచర్యను దేవుని మంచి మాటలు చెప్పడానికైనా, దేవుని వాక్యాన్ని చెప్పడానికైనా, దేవుని శ్రేష్టమైన పాటలు పాడే తలంతున్నా, వాక్యం చెప్పే తలంతున్నా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే తలంతున్నా, దేవుని పరిచర్య చేసే సంఘంలో, సమాజంలో ఏ పరిచర్యను చేసే అనుభవం కలిగి ఉంటే ఆ పరిచర్యను హృదయపూర్వకంగా చేసే మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. దానికి డబ్బు అవసరం లేదు. దానికి ఆ హాల్లు, బంగ్లాలు అవసరం లేదు. దానికి ఒక మైక్ సెట్‌లు అవసరం లేదు. ఏవి కూడా అవసరం లేదు. హృదయం దేవునికి సమర్పించుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ డెడికేషన్‌తో మదర్ తెరిసా ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందో, ఆ సమర్పణ జీవితమే ఆమె నుంచి ఒక మోటివేషన్‌గా ఏమైంది అనేక మంది ఆడపిల్లలు తీసుకొని ఆమెలాగా నేను కూడా ఒక మదర్‌లా మారుతానని చెప్పి అనేక మంది మదర్‌ని తయారు చేసింది. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజున మనం పరిచర్య చేయడానికి అంటే దేవుని సేవ చేయడానికి ఏది కూడా అడ్డంకము కాదు. అది డబ్బు కాదు. ఏది కూడా మనకు అడ్డంకం కాదు. మన హృదయం దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే చాలు. దేవుడు ఏ రీతిగా నడిపించాలో ఆ రీతిగా నడిపిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నాకు చాలా మంది సేవకులు ఎలా ఉంటారంటే, నాకు ఇంత కానుకొస్తేనే నేను వాక్యం చెప్తాను. లేకపోతే నాకొచ్చేటప్పుడు ఈ యొక్క భోజన కార్యక్రమంలో చికెను, మటను, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ ఉంటేనే నేను అక్కడికొస్తాను. లేకపోతే నాకు ఫెసిలిటీస్ నాకు వెళ్ళే వచ్చే మార్గమంతట్లో కూడా కావాల్సిన అంటే అఫ్‌కోర్స్ ఇస్తారు. అవి మరి లగ్జరీగా ఉపయోగించుకోవడం దేవుని చిత్తము కాదు. నీకు ఎంత కావాలో అంత దేవుడు నువ్వు అడగక్కర్లేదు. సర్వ సృష్టికర్తైన దేవుడు నిన్ను పోషించగల సమర్థుడు. నువ్వు డిమాండ్ చేయడం కాదు. అసలు నీతిని దేవుడు అసలు మొట్టమొదటిగా నీకేం చెప్పాడు? దేవుని వాక్య ప్రకారం మత్తయి సువార్తలో ఉంటది కదా! మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతుకు. అంటే దేవుని యొక్క పని చేయి. అప్పుడు నిన్ను ఎలా పోషించాలో, ఎలా చూసుకోవాలో, లేకపోతే నిన్ను ఎలా స్థిరపరచాలో, ఎలా నిలబెట్టాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఈ రోజున మదర్ తెరిసా తన సేవా జీవితాన్ని ప్రారంభించినప్పుడు రూ. 5 కదా నా దగ్గరున్నాయి. ఈ రూ. 5 ఎందుకు పనికొస్తలేదు? ఈ రూ. 5తో నేను ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి తను ఒక నిరుత్సాహంలోకి వెళ్ళలేదు. లేతే తను ఒక కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళలేదు. కానీ ఆ రూ. 5తోనే తన సేవా జీవితాన్ని వెళ్ళడానికి ప్రారంభించింది. మరి ఆమె చివరి దినాల్లో తన సేవ చేయడానికి చివరికి అమ్మా నేను అడుక్కుంటున్నాను. నా కోసం కాదు.
నేను అనేక మంది అనాథల్ని, విధవరాళ్ళని, కుష్టు వ్యాధిగ్రస్తుల్ని పోషిస్తున్నాను. వారికి సహాయం చేయండి. అందుకోసమే నేను అడుక్కుంటున్నానని చెప్పి ఒకానొక దినాన ఆహ్, అంటే దేవుని యొక్క పనికి, సేవా పనికి మీరు సహాయం చేయండి అడిగినప్పుడు ఒక వ్యక్తి తెలిసి తెలియక ఆ మొఖం మీద ఉమ్మి వేసి, "నీకు అడుక్కోవడానికి సిగ్గు లేదా?" అంటే, "అయ్యా! నేను అడుక్కుంటుంది నా కోసం కాదు. నేను అడుక్కుంటుంది నేను నా యేసయ్య ప్రేమిస్తున్న నా బిడ్డల్ని బ్రతికించాలని నేను అడుక్కుంటున్నాను. అంతేగాని ఇది నా కోసం కాదయ్యా" అని చెప్పి ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా సరే తుడిచివేసుకొని ఆమె ఏం చేస్తుందంటే మరలా వెళ్లి ఆ మాట ఆ వ్యక్తి హృదయం ద్రవించకపోయి నిజమే ఈమె గురించి తెలుసుకున్న ఆ వ్యక్తి తర్వాత ఏం చేస్తాడంటే ఈమె కుష్టు వ్యాధిగ్రస్తుల్ని ఆ వీధిన పడవేసిన బాలల్ని కానీ, స్త్రీలను కానీ వారిని ఆదరించి చూసే విధానం ఆ యొక్క వ్యక్తి చెలించిపోయి ఆమెకి ఎంతో ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున సేవకు సమర్పించుకున్నావా? దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? దేవుని పని నేను చేయాలనుకుంటే నీకేమీ అవసరం లేదు. నిన్ను నీవు హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకో. దేవుడు ఎట్టి రీతిగా నీకు సహాయం చేయాలో ఆ సహాయాన్ని దేవుడే పంపిస్తాడు. కాబట్టి మదర్ తెరిస్సా వలె డెడికేషన్ కలిగిన సేవా పరిచర్య చేసే వారముగా ఉండాలి కానీ, పొట్టకూటి కోసం 4 మాటలు చెప్తే లేకపోతే రూ. 4 వస్తాయి కదా! లేతే నాకు చక్కని భోజనం కోసం, లేతే చక్కని నా వస్తు వాహనాలు నాకు ప్రయాణాల్లో నాకు సకలమైన సౌకర్యాలతో కూడినవన్నీ కూడా ఉంటే ఇవన్నీ కూడా దేవుని చిత్తము కాదండి. ఒక సేవా పరిచర్యలో మరి అనేక మంది సేవకులు మరి వారి ఎనక తరాలలో చూసుకుంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు మరి అనేకమైన కఠినమైన పరిస్థితులను అనుభవించి సేవ చేస్తున్న వారి జీవిత చరిత్రలు మనం చూసుకుంటే అవన్నీ కూడా మనకి ఎంతగానో ఆదర్శంగా ఉంటాయి. నేను మనమందరము కూడా ఈ రోజున దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నా, అది దేవుని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నా, వాక్యం చెప్పాలనుకుంటున్నా, పాటలు పాడాలనుకుంటున్నా, ప్రార్థన చేయాలనుకుంటున్నా, నిన్ను నువ్వు దేవుని పరిచర్యకు అప్పగించుకుంటే హృదయపూర్వకంగా ప్రారంభించు. నీ దగ్గర డబ్బు ఉందా? లేదా? మరి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర మరి నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే తెలీదు కానీ దేవుని కృపను బట్టి తెలిసాక నాకు ఉన్న ఆహ్, ఆహ్, దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్ఞానంతోనే ఆ చిన్న చిన్న ఉన్న రీచార్జ్ చేసిన ఆ యొక్క మెమరీ 2 జీబీ, 3 జీబీ ఇలాగ ఉన్న ఆ మెమరీతోనే చిన్న చిన్న వాక్యాలు చెప్పి మరి నేను కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని మాటలు ఏవైనా సరే నేను చెప్పాలనే ఆలోచన కలిగి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. దేవుని పరిచర్యకి ఈ రీతిగా ముందుకు వెళ్తూ అంటే దేవుడు ఏదైనా ఈ రోజున నాకున్న పరిస్థితిలో ఆదాయం అనేది దేవుడు అనుగ్రహిస్తేనే వస్తుంది. ఈ రోజున మన ఆదాయం చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఐశ్వర్యం చూసుకోవాల్సిన అవసరం లేదు. మనము సేవ చేయాలి. దేవుని పరిచర్య చేయాలి. దేవుని బిడ్డల కోసం ఏదో ఒక మంచి మాటలు తెలియజేసే వారంగా ఉండాలని ఒక సంకల్పం కలిగి ముందడుగు వేస్తే దానిని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదించే దేవుడు కాబట్టి మనకి ఏవో అక్కర్లేదండి. దేవుడే సమస్తము సమకూరుస్తాడు. కాబట్టి నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని హృదయపూర్వకంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు డెడికేషన్‌తో చేయడం నేర్చుకుందాం. అట్టి స్థితి నేను మనమందరం కూడా కలిగి ఉండాలని ఒక మదర్ ఆఫ్ ఇండియాగా, మదర్ తెరెసాగా ఆమె ఎంత డెడికేషన్‌తో తన దగ్గరకొచ్చిన అనేక మంది మరలా తిరిగి వెళ్ళకుండా తన వల్లే ఒక మదర్‌లాగా మరి ఆమె మారి వారికి సహాయం సేవ చేసే వ్యక్తులుగా మారిపోయేంత గొప్ప మోటివేషనల్‌గా మరి మదర్ తెరెసా ఉన్నారు. కాబట్టి నేను పరిచర్య చేసే విధానం ఎలా ఉందో మనల్ని మనం సరి చూసుకుందాం. వాక్యానుసారంగా మనల్ని మనం మన జీవితాన్ని కట్టుకుందాం. ఈ రోజున పొట్టకూటి కోసం కాకుండా హృదయపూర్వకంగా సేవ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. పరిశుద్ధుడైన యేసయ్య గొప్ప దేవుడా! ఇటు శ్రేష్టమైన మాటలు మాకు అందిస్తున్నందుకు వందనాలు. ఈ మాటలు దీవించండి. అనేక మంది బిడ్డల జీవితాల్లో ఫలించలాగిన సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.